మన ఇంటి ముందు ఉంచిన ఆటోను కొంతమంది రాత్రి సమయంలో తగబెట్టినట్లు బాధితుడు జనార్దన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం కొత్తపేట 13వ వార్డు సంపంగి నగర్లో నివాసం ఉంటున్న బాధితుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దక్షిణ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కుప్పం మండలం ఆవులనత్తం గేటు గ్రామ వాసి అయిన తను కొంతకాలంగా కుప్పం పట్టణం కొత్తపేట సంపంగి నగర్లో బడుగ ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. తనకు జీవనోపాధి లేకపోవడంతో ఆటో నడవడం తెలిసిన అతను వేరొకరి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతూ ఆటోకు అద్దె చెల్లించి తన కుటుంబాన్ని పోషించుకున్నట్లు తెలిపారు. గత కొంతకాలం క్రితం పట్టణంలోని ఆకతాయిలు తమ ఇంటి వద్ద గొడవ చేస్తున్న క్రమంలో ఆకతాయిలను తాను వారించడం జరిగిందని అన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న ఆకతాయిలతో తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దగ్నం చేసి తమ జీవనంపై పెను దెబ్బ వేసి కక్ష సాధించుకున్నారని ఆరోపించున్నారు. ఈ విషయంపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశానని పోలీసులే తనకు న్యాయం చేయాలని సందర్భంగా బాధితుడు కోరాడు. నా సొంతూరు ఆవులనత్తం గేటు. నేను ఇక్కడ బాడిక్కుంటా సంపంగి నగరు. నేను 11 గంటల రాత్రికి ఇక్కడ ఆటో నిలిపేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయినాను. ఒక 2 నుంచి 3 గంటల సమయంలో లేచి చూస్తే బాత్రూమ్ పోయేటప్పుడు అగ్గి మండుతూ ఉండే. వచ్చి ఆర్పేసి అప్పుడే నేను పోలీస్ స్టేషన్కి పోయి సార్ వాళ్ళకి చెప్పి తోరుకు వచ్చిన అని చెప్పినాను. ముందు మా ఇంటి పైన దాడి రాళ్ళు కూడా వేసినారు. ఆ పిల్లోళ్ళ పేర్లంతా నా దగ్గర ఉంది. ఈ మరి నన్ను అప్పుడప్పుడు అటాక్ చేసి 2-3 సార్లు నుంచి మీరు ఖచ్చితంగా డిసిజన్ తీసుకోవాలని చెప్తున్నాను. కార్తీక్ అనే పిల్లోడు, తరుణ్, వీళ్ళంతా గ్యాంగ్ ఉంది సార్ పేర్లు. వాళ్ళకి వచ్చి మా అమ్మాయి ఒకటి ఉండే. ఆ గొడవల్లో ఒకసారి కొట్టిన ఇక్కడ వచ్చిన దానికి అప్పటి నుంచి నా పైన ఖర్చు పెట్టుకున్నారు. అవునయ్య, కక్షపూరితంగా కాల్చినారు. దీనిపై పోలీసు సారాలు తగు చర్యలు తీసుకొని నాకు బీదోనికి న్యాయం చేయాలని కోరుకుంటాను.